వైసీపీ ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థి అలాగే యువత పౌరు కార్యక్రమాన్ని అయితే భారీ ఎత్తున చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదంటూ కూడా భారీ ఎత్తున కాకినాడ జిల్లా కలెక్టరేట్ని అయితే ఈ రోజు అయితే ముట్టడించి ఈ రోజు అయితే నిరసన కార్యక్రమం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు కార్యక్రమం దేనికోసం తలపెట్టారు? అసలు యువతకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చామని పక్కన చెప్పుకొస్తున్నారు, మరి ఏ విధంగా కార్యక్రమం? అంటే నెరవేర్చామని ఒకవేళ ప్రభుత్వం కనుక చెప్తే ఏం నెరవేర్చారో ప్రజానీకానికి చెప్పాలి. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో మొన్నటి వరకు ఒక సంవత్సరం పూర్తిగా అన్నీ విస్మరించారు. ఒక సంవత్సరం పూర్తయిపోయింది. ఇప్పుడు 13వ నెలలోకి వచ్చాం. ఈ 13 నెలల్లో సంఖ్య తగ్గించి పెన్షన్లు తప్ప మిగతా ఏ కార్యక్రమం ఇవ్వలేదు. మొన్న 13వ నెలలో తల్లికి వందనం కూడా చాలామందికి రాలేదని చెప్పి ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. వెళ్తుంటే టైం అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడికి వెళ్తే పోస్ట్ ఆఫీస్లో చేయండి, అక్కడికి వెళ్తే బ్యాంకులో చేయండి అని చెప్పి తిప్పుతూ ఉన్న పరిస్థితి ఉంది. సరే, ఏది ఏమైనా ఒక్కటైతే ప్రతిపక్ష ఒత్తిడి మీద కావచ్చు, ప్రజలకి ఇబ్బంది వల్ల కావచ్చు, తల్లికి వందనం వేయటం మాకు సంతోషం. మరి మిగతాయి కూడా ఇవ్వాలి కదా. తల్లికి వందనం 25, 26కి ఇస్తే 24, 25 వందనం ఎవరు చెప్తారు? ప్రభుత్వమే చెప్పాలి. ముగ్గురు కూటమిలో ఉన్న పార్టీలే చెప్పాలి. మొదటి సంవత్సరం బాకీ కూడా చెల్లించమని మేము అడుగుతున్నాం మహిళలందరి తరపున, విద్యార్థుల తరపున. అలాగే మీకు ఇప్పుడు ఈరోజు విషయం ఒక్కటే చూసుకుంటే, విద్యార్థులకు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి మేము వెంటనే ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఉద్యోగాలు ఇప్పించలేకపోతే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి నెలకి 3,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. మరి ఏది మీ లెక్కేది? 36,000 ఏవి అంటే సంవత్సరానికి 36,000 ఇవ్వాలి. ఇప్పుడు రెండో సంవత్సరం ఇంకో 36,000 ఇవ్వాలి. అంటే 72,000 బాకీ ఉన్నారు మీరు. మొదటి సంవత్సరం కూడా తప్పనిసరిగా మేము అందరి తరపున, లబ్ధిదారులు అందరి తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏమైతే హామీలు ఇచ్చారో, ప్రజలకి మాట ఇచ్చారో, ప్రజలకి నమ్మకం కలిగించారో, ప్రజలకి తప్పనిసరిగా మాకు ఇవి వస్తారు. ఎందుకు నమ్మారు ప్రజలు అంటే, జగన్ గారి ప్రభుత్వంలో క్యాలెండర్ ప్రకారం ఇచ్చారు కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా 1 కాదు 4 ఇస్తామంటే అలాగే ఇచ్చేస్తారు అనుకుని పాపం నమ్మారు వాళ్ళు. పేద ప్రజలు వాళ్ళు నమ్ముతారు, ప్రభుత్వం మీద ఆధారపడ్డ వాళ్ళు నమ్ముతారు. మరి వాళ్ళు మోసం చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. అందుకనే ఈరోజు విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా యువకులకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి అని వారి తరపున, తల్లిదండ్రుల తరపున కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడి అందరి తరపున కూడా ప్రభుత్వ దృష్టికి ఒత్తిడి చేసి తీసుకురావాలని మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ఆదేశమైంది. అందుకని మేము అందరం కూడా ప్రతి జిల్లాలో 175 నియోజకవర్గాల్లోనూ కూడా అందరూ కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈరోజు కలెక్టర్ గారికి మా నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీలన్నీ కూడా మొదటి సంవత్సరం కూడా కలిపి, రెండో సంవత్సరం కలిపి అన్నీ ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. జనంలోకి వచ్చి ఈ యొక్క ర్యాలీలు నిర్వహించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావాలని చేస్తున్నారని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి అంటే ఇదే చెప్తున్నాను కదా. దేనికి అంటే, గతంలో మాకు ఆవు కథలు చెప్పేవారు. ఏది ఎక్కడ చేసినా ఆవు తెల్లగా ఉండను, 2 కొమ్ములు ఉండను, 2 చెవులు ఉండను, ఒక తోక ఉండను, అది తెల్లగా ఉండను, దానికి పాలు ఇచ్చినని చెప్తుంటారు. అది పోనీ అదేనా కథన్నా అదే చెప్తారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, జనం బయటికి రాకుండా ఉండాలి, జనంలో ఎజిటేషన్. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను నేను, మీరు అడిగిన దానికి జనంలో ఎజిటేషన్ ఎలా వస్తుంది? భయపడతారు జనం. మీకు ఇంకా 4 సంవత్సరాల అధికారం ఉంది కదా, మేమేం బయటకు వస్తాం. జనం తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది, జనం తరపున వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తారు, జనం తరపున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తారు. మీ వెనకాల మేమున్నాం, మీరు అడగక్కలేదు, మీ తరపున మేము పోరాటం చేస్తామని చెప్పి అందరూ కూడా అడగటం జరుగుతుంది. ఆ విధంగా మేము వస్తాం. కాబట్టి మేము రాకుండా ఉండాలి అంటే మా మీద ఏదో ఒక అపవాదు వేసేయాలి. ఎన్ని చూడలేదు, మీరు ఎన్ని అపవాదులు వేసి ఎలక్షన్స్లో చెప్పారో అవన్నీ నిజం కాదని తెలిసింది. ఒక లడ్డు అయిపోయింది, ఇంకొకటి అయిపోయింది, ఇంకా చాలా అయిపోయినాయి. దానికి ఒకసారి మీరు అడిగితే కానీ మేము చెప్తాం. ఏది చెప్పి మీరు ప్రచారం చేశారు, దాంట్లో ఏది నిజం ఉంది, ఏది అబద్ధం ఉంది? అంటే గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరికితప్ప అంటూ రప్ప అనే డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తున్నారు మాజీ సీఎం అంటూ కూడా కూటమి నాయకులు అంటున్నారు. ముందు అసలు అర్థం చేసుకోమని నేను అడుగుతున్నాను నా తరపున. దయచేసి ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇంచుమించుగా లైవ్లో చూసిన వాళ్ళందరూ కూడా చూశారు. జగన్ గారు కావాలని ఏం చెప్పలేదు. ఒక జర్నలిస్టు సోదరుడు అడిగిన దానికి ఆయన చేస్తే ఈయన రిపీట్ చేశారు.
అంతే తప్ప నేను ఇలా చేస్తానని అనలేదు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వాస్తవంగా అయితే నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. కానీ ఇది ఏదైతే డైలాగ్ ఉందో నిన్న పర్టికులర్గా ఆ డైలాగ్ పార్ట్ ఎందుకు అని చెప్పేసి నేను చూశాను. నిన్న ఈవినింగ్ కంపల్సరీగా పెట్టుకొని చూశాను. ఎందుకు అంటే అసలు సందర్భం ఉండాలి. ఏ సందర్భంలో వచ్చింది? ఆయన పత్రికా విలేకరుల సందర్భంలో ఆ సందర్భంగా మాట్లాడుతూ ఒక సినిమా డైలాగ్ని ఇలా చేయడం తప్పు అని చెప్పి ఆయన పెట్టారు. కానీ నేనేమంటున్నానంటే నిజంగా ఈ డైలాగ్ మీద ఈ ఏదైతే సందర్భం ఉందో సినిమా ఒకసారి చూడండి మీరు. ఆ రప్ప అన్న అల్లు అర్జున్ దేనికన్నాడంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కనుక ఆ అమ్మాయికి ఏదన్నా జరిగితే గంగమ్మ దగ్గర చేసినట్టుగా చేస్తానని చెప్పాడంటే ఒక ఆడవాళ్ళ రక్షణ కోసం మాట్లాడిన మాట అది. అది మీకు తప్పంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడతారు. 2 రప్పలు కాదు 10 రప్పలు అంటారు. మహిళల కోసం మాట్లాడారు. అది మీకు అంతగా ఉందా? దిశా చట్టం తెద్దామని చెప్పి ఆయన పోరాటం చేసి మేమందరం ఎంపీలుగా ఎన్ని డిపార్ట్మెంట్లు తిరిగి అది ఫైనల్కి వస్తే ఇప్పుడు సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం వచ్చింది. దిశా చట్టం లేదు. ఆయనకి 21 రోజుల్లో ఎవడైనా ఆడపిల్ల వైపు తలెత్తి చూసి ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగితే 21 రోజుల్లో శిక్ష పడాల్సిందే అని మాట్లాడింది భారతదేశం మొత్తం మీద జగన్ గారు ఒక్కడే. కాబట్టి ఒకవేళ అదే నిజమైతే మీరు చూడండి, మీరు కూడా చూడండి, ఇది పెట్టండి. ఇప్పుడు ఏ సందర్భంగా ఆ డైలాగ్ చెప్పాడు? సిచ్యుయేషన్ కన్సర్న్ చేయరా? ఆయన మంచి గంధం చెక్క ఆ సినిమా నేను నిన్న చూశాను. మంచి గంధం చెక్కల కోసం రఫ అనలేదు. ఆడపిల్ల విషయంలో రఫ అన్నాడు. ఆడపిల్ల విషయంలో జగన్ గారు ఎప్పుడు అలాగే ఉంటారు. అలాగే ఉండాలని కూడా మేము కోరుకుంటాం. ఎందుకు అంటానంటే ఎవరైతే వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద కానీ ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఆ విధమైన సమాధానమే ఉంటుంది తప్ప మా నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాత్రం ఏ విధంగానూ ఎట్టి పరిస్థితుల్లో రెచ్చగొట్టేలాగా మాత్రం ఉండదు. ఆయన ఎప్పుడు ఎన్ని అన్నా కూడా అలాగే ఉంటారు, సౌమ్యంగానే ఉంటారు. 2029లో అధికారంలోకి వస్తే ఈ విధంగా చేస్తారన్న ఉద్యమంతోనే ఆ విధంగా మాట్లాడని గొర్రెంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతున్న పరిస్థితి దాన్ని ఎలా చూడాలి? గొర్రెంట్ల బుచ్చయ్య చౌదరి గారు చాలా పెద్ద ఆయన. మేమందరం కూడా కలిసి పంచాం. చాలా హుందాతనంగా చెప్పాల్సిన విషయం ఉంది. మరి ఆయన సంయమనం కోల్పోయి అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు విషయాలన్నీ పరిశీలించి ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా మాట్లాడకూడని విషయాల గురించి చెప్పాల్సిన పెద్ద తరహాలో ఉన్న వ్యక్తి మా బుచ్చన్న గారు. అన్నయ్య గారు ఎప్పుడు కూడా అలాగే చెప్పేవారు. మరి ఈ సందర్భం ఎందుకు ఆ మాట మాట్లాడారో ఇది తీవ్రంగా ఈ మాటనైతే ఈ వర్డ్ అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడు కూడా జగన్ గారు ఉన్నప్పుడు కూడా అట్లా ఏమి ఎప్పుడు లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం పరిపాలన కన్నా ఈ కేసులు, జైళ్ళు, గొడవలు ఇవే ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అది కంట్రోల్ చేయాల్సిందే. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు బాధ్యత వహించాలి. 4 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తే ఇలా చేస్తామని మా మీద కావాలని పెట్టడం కాదు. ఈ 4 సంవత్సరాలు మీరే ఉంటారు కదా, శాంతి భద్రతలు కాపాడమని నేను అడుగుతున్నాను. ఎవరు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. ఆ తప్పు మీరు ఖండించాలి. అంతే. జగన్ గారు అంటేనే తప్ప, మిగతా నాయకులు అంటే తప్పు కదా. ఈ ఏవైతే తప్పుడుకి ఎందుకంటే 2.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందజేస్తే విద్య, వైద్యం పర్టికులర్గా మహిళల గురించి ఇస్తే ఒక్క ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్లో ఎప్పుడూ చూడలేదు. ఈ రప మాత్రం ఎన్డీటీవీ, జీటీవీ, ఆర్టీవీ, ఈటీవీ అన్ని ఆల్ నేషనల్ ఛానల్స్లో 10 నిమిషాలు 12 నిమిషాలు చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇదే మరి ఎట్లా? జర్నలిస్టులు కూడా ఆలోచించాలి. మీ జర్నలిజం అంతా కూడా ఆలోచించాలి. దేన్ని ప్రొజెక్ట్ చేస్తున్నామని. దాన్నే ఆయన ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు. అది కరెక్ట్ విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం కూడా అది కాదు. మా వాళ్ళ జోలికి వస్తే నేను వాళ్ళకి రక్షణగా ఉంటానని చెప్తున్నారు తప్ప ఎవరి మీద కక్ష సాధింపు చర్య అనేది మాత్రం లేదు. అది ఉండకూడదని పూర్తిగా నమ్మే వ్యక్తిని నేను. సింగయ్య మృతిలో A2గా జగన్మోహన్ గారు కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ప్రభుత్వం ముందు ఏం చెప్పారు? ఎస్పీ గారు పోనీ మేము ఎవరూ చెప్పింది కాదు, అక్కడ లోకల్ వాళ్ళు ఎవరు చెప్పింది కాదు. వాళ్ళు ముందు అబాండం వేశారు. తర్వాత ఎస్పీ గారే స్వయాన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయనే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది క్యాన్వాయ్లో జరిగింది కాదు, బయట ప్రైవేట్ వెహికల్ వెళ్తుంటే పడిపోయాడని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కాదంటున్నారు. సాక్ష్యాలు పుట్టించవచ్చు, కేసులు పెట్టచ్చు. కేసులకు భయపడేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు.
దేన్నైనా ఎదిరించే తత్వం, ప్రజల కోసం దేన్నైనా ఎదిరించగలిగే ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగితే అందరం ఉంటాం, అందరూ ఆయన కూడానే ఉంటారు. రాష్ట్రం యావత్తు కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉంటాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడం నేపథ్యంలోనే, అలాగే యువతకి ఉపాధి కల్పిస్తానో, నిరుద్యోగి ఉపాధి కల్పిస్తానని కూడా ఏమి కూడా నెరవేర్చిన పక్షంలో ఈ రోజైతే వైసీపీ యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం కలిసి భారీ ఎత్తున అయితే ఈ రోజైతే నిరసన కార్యక్రమం కూడా తలపెట్టాం. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేర్చలేదు కాబట్టి నెరవేర్చే వరకు కూడా మేమంతా కూడా పోరాడతామని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇటీవల ఏదో మేము పోరాడిన నేపథ్యంలోనే ఈ తల్లికి వందనం కార్యక్రమం కూడా రిలీజ్ చేశారని కూడా ఆమె అయితే చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడంతా కూడా సంచలనంగా మారుతున్నటువంటి ఒక సినిమా డైలాగ్, గంగమ్మ జాతరలో అలాగే పొట్టేళ్ళు తలనరికినటువంటి రప్పరప్ప అనేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడనే దానికి కూడా ఆమె అయితే ధీటుగా కూడా సమాధానం ఇచ్చారు. అది సినిమాలో ఎటువంటి పరిస్థితుల్లో ఆ హీరో ఎలా అవుతారో అల్లు అర్జున్ మాట్లాడారు. ఒక మహిళకు రక్షణ కల్పించే విషయంలోని అలాగే మహిళను కాపాడే విషయంలో కూడా అల్లు అర్జున్ మాట్లాడేటువంటి విషయాన్ని ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఆయన మాట్లాడినటువంటి విషయం ఏంటంటే అదే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి, అలాగే అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి, అనేక ఏదైతే తప్పుడు కేసులు అయితే వైసీపీపై పెడుతున్నారు. కాబట్టి దానిపై కూడా రప్ప ఏదైతే ఉందో వైసీపీ పార్టీని కాపాడేందుకు, ఈ విధంగా మహిళలకు రక్షణగా ఉండేందుకు ఎవరైనా సరే ఈ విధంగా మాట్లాడడం తప్పేం కాదంటూ కూడా ఆమె కూడా సమర్థించుకొచ్చు వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే సీనియర్ నాయకులు ఆయన మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ విధంగా మాట్లాడడం సరైనది కాదంటూ కూడా గోరెంట్ల బుజ్జి చౌదరి గారికి అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా వైసీపీ అయితే మొత్తం ప్రతిరోజు కూడా జనంలోనే ఉంటాం, జనం కోసమే పోరాడతాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా మేమంతా కూడా నిరంతరం కూడా రోజుకు ఒక కార్యక్రమం చొప్పునైతే తలపడుతూ ఈ విధంగా నిరసనలు అయితే తెలియజేస్తామంటూ కూడా పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా రప్ప అనే డైలాగ్ అయితే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ స్థాయిలో కూడా ఈ విధంగా హైలైట్ చేయడం కూడా సరైనది కాదు. ఆ యొక్క హీరో ఏ సందర్భంలో మాట్లాడారో దానికి సమర్థిస్తూ ఆ విధంగానే మహిళల రక్షణ విషయంలో కూడా ఎవరు తప్పు చేసినా సరే మేము ఈ విధంగా చర్య తీసుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశంగా చెప్పుకొస్తున్నారు. ఏదైతే సింగయ్య మృతి విషయంలో కూడా మొదటగా ప్రైవేట్ వెహికల్ గుద్దిందని చెప్పుకొచ్చారు, కానీ ప్రైవేట్ వెహికల్ కాదు, మళ్ళీ ఈ విధంగా మరొక క్రియేట్ చేసి ఈ విధంగా చేశారని కూడా ఆమె అంతా కూడా ఈ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వం అయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా ఈ విధంగా పోరాడుతూనే ఉంటామంటూ కూడా మాజీ ఎంపీ అలాగే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వంగ గీత విషయంలో చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.